హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో 2 కేజీల ములక్కాయలతో నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. పక్కా కొలతలతో చెప్తానండి. ఈ కొలతలు ఫాలో అవుతూ ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పచ్చడి కలర్ కానీ టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుందండి. మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేస్తారని చెప్పి వీడియో పోస్ట్ చేశాను. మరి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ ఒక 5 ములక్కాయలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత తడేమి లేకుండా పూర్తిగా ఒక క్లాత్తో తుడిచేసుకోవాలి. తుడుచుకుని ఒక 5 నిమిషాలు ఆరబెట్టిన తర్వాత మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి వెయిట్ చూసేటప్పుడు ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. నాకైతే 2 కేజీలు వచ్చాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3/4 కేజీ వరకు వేరుశనగ నూనె వేసుకున్నాను. ఈ నూనె మరీ ఎక్కువ వేడవ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం లైట్గా వేడైన తర్వాత మనం కట్ చేసిన ములక్కాయల్ని వేసేసుకోవాలి. మరీ ఎక్కువ నూనె వేడైతే ములక్కాయలు అనేవి త్వరగా మాడిపోతాయండి. లోపల వరకు అయితే వేగవు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా ములక్కాయలు అయితే చక్కగా వేపుకోవాలి. ములక్కాయలు అనేవి మరీ ఎక్కువ ముదురుగా కాకుండా కొంచెం లైట్గా ముదురుగా ఉంటే మనం పచ్చడి తినేటప్పుడు ములక్కాయలు అనేవి చక్కగా మెత్తగా ఉంటాయి. లేదు అంటే పచ్చళ్ళలో కొంచెం గట్టిగా అనిపిస్తాయి, ములక్కాయలు పడేస్తారు. ఈ విధంగా మెత్తగా ఉంటే తినేస్తారు. ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక పెద్ద ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ మాడితే అంతగా రుచిగా ఉండదండి. ఇవన్నీ మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ములక్కాయలని వేపేసుకుని ఇదే ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నూనెలోకి మరి ఒక 1/4 కేజీ నూనె వరకు వేసేసుకుని ముందుగా మనం తాలింపు వేసేసుకుందాం. పూర్తిగా చల్లారిపోవాలి కాబట్టి ముందే తాలింపు వేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయ్యేటప్పటికి చల్లారిపోతుందండి. ఇప్పుడు ఈ నూనెలో తాలింపు వేసుకుందాం. ఒక 20 ఎండుమిరపకాయలని వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాతే మిగిలిన వాటిని కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు అనేవి మంచిగా వేగితే పడేయకుండా అన్నం తినేటప్పుడు పచ్చళ్ళలో చక్కగా తినేస్తారు. ఈ కలర్ వచ్చే వరకు వీటిని అయితే ముందుగా వేయించుకోవాలండి. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత దీనిలోకి ఒక 1/2 కప్పు వరకు పచ్చిశనగపప్పుని, ఒక 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని, ఒక 10, 12 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి. ఇవన్నిటిని కూడా ఒకసారి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు, మినపప్పు మంచి కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత దీనిలో కొన్ని ఆవాలను కూడా వేసేసుకుని 2 గుప్పెళ్ళ కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత నేను ఇక్కడ దీనిలో అయితే కొద్దిగా ఇంగువ వేశానండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఈ విధంగా బాగా వేగిన తర్వాత తాలింపుని చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నూనె వేడిగా ఉంటుంది కాబట్టి మరి కొద్దిగా వేడవుతుంది. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక 1/2 కేజీ చింతపండుని తీసుకుని పిక్క పీచు ఏమి లేకుండా క్లీన్ చేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత చింతపండు మునిగే వరకు మరిగించిన నీళ్ళని పోసుకోవాలి. నీళ్ళు కొద్దిగా ఎక్కువే మరిగించుకోండి. పచ్చడి కలిపేటప్పుడు నీళ్ళు అయితే అవసరం అవుతాయి. దీనిలో పోసేసుకున్న తర్వాత చింతపండు బాగా ఉడుకుతుంది వేడి నీళ్ళకి. ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి కోసం ఆవపిండి, మెంతిపిండి రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 50 గ్రాముల వరకు మెంతుల్ని వేయించుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని నిదానంగా వేయించుకుంటే లోపల వరకు చక్కగా వేగుతాయండి. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన ప్లేట్లో వేసేసుకోండి. అదే ప్యాన్లోకి ఒక 50 గ్రాముల వరకు ఆవాలను కూడా వేసేసుకుని ఇవి చిటపటమనే వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టే వేయించుకోండి. మాడిపోతే మాడు వాసన అయితే వస్తుంది. వీటిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఆవపిండి, మెంతిపిండిని పొడి చేసేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా చింతపండు అయితే చక్కగా నానిపోయింది. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండునైతే ఈ మిక్సీ గిన్నెలో వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ వేసుకోండి. ఇలా పిక్క పీచు ఏమీ లేకుండా ఉంటే చూసారు కదా, చక్కగా పేస్ట్ లాగా చక్కగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం పచ్చడిగా అయితే కలిపేసుకుందాము. ఒక పెద్ద బేషన్ లాంటిది తీసుకోండి. పచ్చడి కలుపుకోవడానికి ఇలా పెద్దదైతే మనకి ఈజీగా చక్కగా కలుస్తుంది పచ్చడి మొత్తం. చింతపండు వేసేసుకున్న తర్వాత 1/2 కేజీ పచ్చికారాన్ని వేసుకోండి. ఈ కారం అయితే పచ్చళ్ళ కోసం సపరేట్గా ఇంట్లోనే పట్టించుకున్నానండి, విడిగా పచ్చళ్ళకి. తర్వాత దీనిలోకి 2 గ్లాసుల వరకు, 1/2 గ్లాస్తో 2 గ్లాసుల సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా ఎండలో ఎండబెట్టి వేసుకోండి, తడేమైనా ఉంటే పోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఆవపిండి, మెంతిపిండి, ముందుగా మనం వేయించిన ఆవపిండిని, మెంతిపిండిని మిక్సీ పట్టేసుకుని వేసుకోవాలి. తర్వాత దీనిలోనే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోండి. నేను ఇక్కడ ఒక 100 గ్రాములు మాత్రమే వేసాను. ఎన్నైనా వేసుకోవచ్చండి. వెల్లుల్లిపాయలు రుచిగా ఉంటాయి పచ్చళ్ళలో. ఊరిన తర్వాత ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ముందుగా మిగిలిన చింతపండు రసాన్ని వేసుకుని కలుపుకోవాలి. ఇలా చింతపండు రసం కొంచెం ఎక్కువే కాచుకున్నాం కదండి, అవన్నీ దీనిలో పోసేసుకుని
చేత్తో కలిపేసుకుంటే మనకి పచ్చడి ఈవెన్గా కలుస్తుంది చేత్తో కలిపితే. ఒకవేళ మీ దగ్గర చింతపండు రసం లేకపోతే కొద్దిగా నీళ్లు మరిగించి చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకోవాలి. పచ్చడి ఈ విధంగా లూజుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. గట్టిగా ఉన్నప్పుడు నీళ్లు వేడి చేసి చల్లారి తర్వాత కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి ముందుగా మనం నూనెలో వేయించిన ములక్కాయలు వేసేసుకోవాలి. ములక్కాయలు వేసి నెమ్మదిగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన ములక్కాయలు అనేవి ఇరుగుతాయండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ముందుగా తాలింపు వేసుకుని చల్లారబెట్టుకున్నాం కదా, అదంతా దీనిలో వేసుకుని నెమ్మదిగా ఒకసారి కలిపేసుకోవాలి. పచ్చడి రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా గరిటెతో నెమ్మదిగా కలిపేసుకుని జాడీలోకి కానీ లేదు అంటే అలా అయినా పెట్టేసుకోవచ్చండి. మూడో రోజు ఒకసారి ఏమైనా సరిపోకపోతే ఉప్పు కానీ నూనె కానీ సరిపోకపోతే మూడో రోజు ఇంకా వేసేసుకోవచ్చు. మీకు మూడో రోజుకి చూపిస్తున్నాను పచ్చడి అనేది ఎలా ఉందో. చూసారు కదా, ఈ విధంగా ఉందండి పచ్చడి అయితే. పక్కా కొలతలతో చేశాను. మూడో రోజుకి ఇంకా ఏమీ పట్టలేదండి. నూనె కూడా కేజీన్నర పట్టింది కాబట్టి ముందే సరిపోయింది కాబట్టి ఇంక నేనైతే ఏమీ వేయలేదు. అంతేనండి. ఇది సంవత్సరం అంతా నిలవ ఉంటుంది ఈ పచ్చడి అయితే. కొంచెం అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంది పచ్చడి. మీరు కూడా ఇదే కొలతలతో ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పచ్చడిని గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే మీకు ఎన్నాళ్ళైనా నిలవ ఉంటుంది. అంతేనండి, 2 కేజీల ములక్కాయల నిల్వ పచ్చడి. మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.